హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రథసప్తమి సందర్భంగా మా ఇంట్లో ఫస్ట్ పాలు పొంగించుకొని పూజ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత మేము ప్రతి సంవత్సరం అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ అందరం కలిసి కింద మాకు వినాయకుడి టెంపుల్ ఉంది కదా, వినాయకుడి టెంపుల్ దగ్గర రథసప్తమి పూజ చేసుకుంటామన్నమాట. ఇట్లా మేము ప్రతి పూజ చేసుకుంటాము. సో అందరం వచ్చేసి రథసప్తమి పూజ కోసం ఫస్ట్ రథం ముగ్గేసుకొని దానిపైన చిక్కుడుగాయలతో చేసుకున్న రథం పెట్టుకున్నాము. తర్వాత 3 రాళ్ళు పెట్టుకొని వాటికి పసుపు పెట్టి కుంకుమ ముగ్గు పిండితో ముగ్గు పెట్టుకున్నాము. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పాలు ఒక్కొక్కరిగా అందరం కొంచెం కొంచెం పాలు వేసుకున్నాం అన్నమాట. వేసుకొని ఇలా ఒకరి తర్వాత ఒకరు మా అపార్ట్మెంట్లో ఏం చేసుకున్నా చాలా బాగా చేసుకుంటామండి. అందరూ సపోర్ట్ చేస్తారు, అందరం కలిసే చేసుకుంటాము. ఒకరి తర్వాత ఒకరు అట్లా పాలు వేసుకున్న తర్వాత అలాగే సూర్యునికి నమస్కారాలు కూడా పెట్టుకున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఫస్ట్ అక్కడ కనిపిస్తున్నారు కదా ఆ ఆంటీకి పూజలు అంటే చాలా ఎక్కువ చేస్తారన్నమాట. ఆ ఆంటీ ఫస్ట్ సూర్యుడికి నీళ్ళు సమర్పించుకొని దండం పెట్టుకున్నారు. ఇదే టైంలో వెనక నుంచి వచ్చే వాళ్ళు కూడా అపార్ట్మెంట్లో మిగతా వాళ్ళని కూడా అందరినీ పిలుచుకున్నాము. వచ్చే వాళ్ళందరూ పాలు వేస్తున్నారనమాట. అదే టైంలో ఆంటీ పూజలు ఎక్కువ చేస్తారని చెప్పాను కదా, ఆ ఆంటీ పేరు సీత ఆంటీ అనమాట. ఆంటీ ఏమో అక్కడ మాకు టెంపుల్ ఉందని చెప్పాను కదండి, వినాయకుడి టెంపుల్. ఆ వినాయకుడి టెంపుల్ దగ్గర పూజ చేస్తున్నారనమాట. తర్వాత ఇక్కడ రథం దగ్గర పసుపు కుంకుమ పువ్వులతో ఒకరి తర్వాత మొత్తం డెకరేషన్ చేసుకున్నాం అనమాట నీట్గా. చాలా మొత్తం డెకరేషన్ చేసుకున్న తర్వాత చాలా బాగా కనిపించింది. ఏదైనా సరే పువ్వులతో అలంకరణ చేసుకుంటే అది చాలా అందంగా కనిపిస్తుంది కదా. నాకు అక్కడ వీడియో సరిగా తీయడం రాలేదండి, డెకరేషన్ మాత్రం అది మొత్తం అలంకరణ చేసుకున్నాక చాలా బాగా కనిపించింది. నెక్స్ట్ ఏంటంటే మేము చేస్తున్నప్పుడు ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే ప్రసాదం గిన్నె ఉంది కదా, ప్రసాదం గిన్నె కొంచెం పెద్దది అవ్వడం, మేము తెచ్చుకున్న పాలు కొంచెం తక్కువ అవ్వడం వల్ల అదేం జరిగింది అంటే పాలు సరిపోలేదన్నమాట ఫస్ట్. నెక్స్ట్ అక్కడ పొయ్యి ఎలా పెట్టుకున్నామంటే శాండ్ వేసి శాండ్ మీద మన హోమం చేసుకునే పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలు నెక్స్ట్ పిడకలతోనే ఖచ్చితంగా ఈ ప్రసాదం చేయాలి. సో మాకు పిడకలు దొరకవని కొన్ని పిడకల్ని తెచ్చుకొని ఆ కర్రల పైన ఆ పిడకల్ని పెట్టి ప్రసాదం చేసుకుంటున్నాం అనమాట. అప్పుడు పాలు తక్కువ అవడం వల్ల సగం వరకే పొంగడం, మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంటే మళ్ళీ పాలు తెప్పించుకున్నాము. పాలు తెప్పించుకొని మళ్ళీ ఆ పాలు గిన్నెలో వేసుకొని మంట వెలిగించుకొని, మంట అయితే వెలగడం అయితే కొంచెం కష్టంగానే అనిపించింది, కానీ మొత్తానికి ఎలాగ వెలిగించాం. ఇక్కడ చూసారా, పాలు తక్కువ అవడం వల్ల గిన్నె పై వరకు వస్తున్నాయి కానీ బయటికి పొంగట్లేదు అనమాట. దానివల్ల మేము ఏం చేసామంటే మళ్ళీ పాలు తెప్పించుకొని మళ్ళీ వేసి ఆవు పాలే వాడామండి. ఇంకా సరిపోవట్లేదని లాస్ట్కి ఒక ప్యాకెట్ తెప్పించుకొని ఆ ప్యాకెట్ పాలు కూడా వేసేసాం అన్నమాట. అందులో వేసేసిన తర్వాత ఇంకా పొయ్యి దగ్గర ఉన్న ఆవిడ ప్రమీల, తను పొయ్యి దగ్గర ఉంది, మిగతా వాళ్ళందరూ అక్కడ ఎదురుగా కూర్చున్నారన్నమాట. సో కొంచెం మంట పెట్టలేదండి, కిందకి వెళ్తాయి. ఇంకొంచెం మంట వెలిగించు. బాగంతా బయటకు ఉండిపోయింది. లోతు ఎక్కువ వదిలే సృజన. ఓం నమో సూర్య దేవాయ నమః. ఇటువైపు నుంచి పడింది. ఓం నమో సూర్యదేవాయ నమః. మళ్ళీ కర్పూరం వేయు, పైన కొంచెం వేస్తే బయటకు వచ్చేస్తుంది. ప్యాకెట్లు లాగా అది అటుపక్క పెట్టు. కొట్టు కర్పూరం దేంతోనైనా.
కర్రలు ఉన్నాయి కదా ప్రమిళ. చాలే కానీ పక్కకు రావట్లేదు చూడు. అయింది, వచ్చింది వచ్చింది. ఓం నమో సూర్యదేవాయ నమః. 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 చాలండి వేరే ఓం నమో సూర్యదేవాయ నమః. అయిపోయిన మళ్ళీ నువ్వు కొంచెం ఇలా ఇలా సైడ్కి జరిపేసి మధ్యలో పెట్టు. అలా కలుపుతున్న మంట అన్నీ కొంచెం కొంచెం కలిపి అంటలేదంటే చేసిన వీడియో అబ్బా అయితే వీడియో నువ్వు తీస్తావా? పర్లేదు. అయిపోయింది ఆంటీ ఇంట్లో పూజ. సో ఇంకా పరమాన్నం రెడీ అయిపోయిందండి. పరమాన్నం రెడీ అయిపోయిన తర్వాత ఆ పరమాన్నాన్ని చిక్కుడుకాయ ఆకులో వేసి ఒక కప్పులో పెట్టుకున్నాము. పెట్టుకొని దాన్ని సూర్యభగవానుడికి సమర్పించుకున్నామన్నమాట. సమర్పించుకున్న తర్వాత ఇంకా పూజ అంతా అయిపోయినట్టే కదా. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత చివరిగా సూర్యభగవానుడికి ప్రసాదం పెట్టేసాము. పెట్టుకున్న తర్వాత ఇంకా హారతి కూడా ఇచ్చేసామన్నమాట. ఫైనల్గా హారతి కూడా ఇచ్చేసి ఇంకా అందరం ఒకరి తర్వాత ఒకటి హారతి తీసుకున్నాం. అదే రోజు రాత్రి మా ఇంట్లో కూడా పూజ పెట్టుకున్నామండి. మా తమ్ముడికి పూజలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. సో అక్క పూజ చేసుకుందామంటే నేను కూడా ఓకే చేసుకుందాము సరే అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా ఇంట్లో ఇలాగా అలా డెకరేట్ చేసుకొని పూజ పెట్టుకున్నామన్నమాట. अस्मिन् स्वगृहे गुरुजनसरस्वती श्री चान्द्रमायण स्वस्ति श्री प्लव षष्ठी संवत्सराणां मध्ये श्री क्रोधी नाम संवत्सरे उत्तरायणे माघमासायनां पत्नी पुत्र परिवार समेत मां सिद्धि बुद्धि समेत श्री वर्षदिग्नेश्वर स्वामी देवतम् आवाहयामि स्थापयामि पूजयामि ध्यानं कुर्यात् ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये वक्रतुंड महाकाय सूर्य गुरुसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदाः सुमकश्चेकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरस्य विटविजयराजगणाधिपाः धूमकेतुर्नाजक्षर पालचन्द्रगजानः वक्रतुण्डो सुप्रसन्नः हरं स्कन्दपूर्वः नामने पठयतुमयादपि प्रवेश संग्राम सर्वकार्येषु विघ्नस्तुतिर्जय श्री विघ्नेश्वराय नमः ध्यायामि जलस्नानपयामि आवाहयामि. ఇలా ఇంట్లో పెట్టుకున్న పూజ అంతా మా హస్బెండే చేశారనమాట. ఈ విధంగా రథసప్తమి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే పూజ చేసుకున్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్.